సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు మిమ్మలను నన్ను సంపూర్ణంగా తన వాక్యముతో దర్శించునుగాక. నేను మార్కాపురం వెళ్ళి వచ్చాను. మార్కాపురం క్రైస్తవులు చాలా ప్రేమ కలిగిన వారు. వారి యొక్క ప్రేమను నేను అనుభవించాను. వారు ప్రేమతో పాటుగా ఆర్థికంగా కూడా యేసు అనుచరుల పరిచర్యకు చాలా సహాయపడ్డారు. అక్కడ డాక్టర్ గారి కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఇంకొక డాక్టర్ గారు యవ్వనస్తుడు, ఆయన హాస్పిటల్ను కూడా దేవుడు దీవించునుగాక. కార్యనిర్వాహక వర్గం పాస్టర్ గారు ఎంతో పట్టుదలతో ఈ యొక్క కూటాలు నిర్వహించారు. పాస్టర్ గారికి, యవ్వనస్తుడు, కార్యనిర్వాహక వర్గానికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు నేను చెల్లిస్తున్నాను. ఆ కార్యనిర్వాహక వర్గాన్ని దేవుడు ఇంకా బలిష్టమైన రీతిగా మార్కాపూర్లో వాడుకొనుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, నేల దున్నాను, రాళ్ళు ఏరాను, పాదు త్రవ్యాను, ఎరువు వేశాను, మిము మొక్కలుగా నాటాను, నీరు పోసా, చుట్టూ కంచె వేశాను. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా.
మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి నామ పేరిట మీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాం నాయనా. మార్కాపురంలో జరిగించిన కూటాల కొరకై వందనాలు స్తోత్రాలు నాయనా. వారు చూపించిన ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు నాయనా. నాయనా, చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చారు నాయనా. ఎంతమంది ఆ 3 దినాల్లో కూటాలకు వచ్చారో వారిని నిండారుగా దీవించండి. రక్షణ అనుభవం కొరకై ఎంతమంది తీర్మానం చేసుకున్నారో ఆ రక్షణలో వారిని స్థిరపరచుమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, మార్కాపురంలో పరిచర్యకు సహాయపడిన బిడ్డల కొరకై వందనాలు స్తోత్రాలు. అక్కడ ఒక బాబు నాయనా యేసు అనుచరుల కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశాడు. వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. నాయనా, దీవించండి ప్రభువా. డాక్టర్ గారి యొక్క కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులైన ఆ డాక్టర్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, పాస్టర్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మెట్టుకు మార్కాపురాన్ని దీవించండి. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రియ బిడ్డలను దీవించండి ప్రభువా. నాయనా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క స్వాతంత్ర్యం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంపూర్ణమైన రీతిగా మీ వాక్యాన్ని వివరించే కృప అనుభవం నాకు కూడా అనుగ్రహించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాల కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క యేసు అనుచరుల బృందం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు? వారందరూ క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కుటుంబంలో సమాధానంతో ఉండాలి. ఈనాడు కుటుంబ వ్యవస్థను సాతానుడు పాడు చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. భార్య భర్తలలో నెమ్మది లేదు, అత్త కోడళ్ళలో నెమ్మది లేదు, మామగారు అల్లుళ్ళలో నెమ్మది లేదు. చాలా విచారకరమైన పరిస్థితి. సాతానుడు ఈ యొక్క కుటుంబ వ్యవస్థనే కాకుండా మానవాళిని కబళించాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న నా బిడ్డలారా, సాతానిక కుయుక్తిని, కుతంత్రాన్ని ఎదిరించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని గత దినంలో మనం ముగించాం. ఇతడు పుట్టి గ్రుడ్డివాడు. పుట్టి గ్రుడ్డివాని యొక్క కన్నులు ప్రపంచంలో ఎవ్వరూ తెరిపించలేదు. ఒకే ఒక ఆయన పరమ వైద్యుడు. పరమ వైద్యుడైన యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని చూచారు. ఆయన జాలిపడ్డారు. పుట్టి గ్రుడ్డివాని యొక్క కన్నులు ఆయన తెరిపించారు. ఎప్పుడైతే అతని యొక్క కన్నులు తెరిచాయో ప్రభు వారిని చూచాడు, తన తల్లిదండ్రులను చూచాడు, లోకాన్ని చూచాడు, తన్మయత్వం అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారిలో ఏదైనా తప్పు పట్టుకోవాలని ఆ కాలం పరిసయ్యులు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైనా చిన్నది దొరికితే చాలు ఆయనను చంపాలి అని. అట్టి పరిస్థితుల్లో ఈ పుట్టు గుడ్డు అని యొక్క కన్నులు తెరవబట్టు వారికి ఒక ఆధారంగా అయింది. ఎలా ఆధారంగా అయింది అని అంటే, ఈ గుడ్డు అని యొక్క కన్నులు తెరిపించిన రోజు విశ్రాంతి దినం. ఏమేమో వారు ఆర్గ్యుమెంట్ చేశారు, కానీ వారి యొక్క ఆర్గ్యుమెంట్ కుదరలేదు. ప్రియులారా, దయచేసి మనము ఆలోచించాలి. అతడు గుడ్డివాడు ఒకప్పుడు, ఇప్పుడు అతడు శారీరకంగా, ఆధ్యాత్మికంగా కన్నులు తెరవబడడం ద్వారా అతడు అనేక ప్రజలకు ఆశ్చర్యంగా మారాడు. ఈ దినాలలో చాలామందికి శారీరక
కన్నులు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా గ్రుడ్డివారిగా జీవిస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. వరుస అబ్బాయి లేదు జీవితంలో, అమ్మాయి జీవితం పాడు చేయడానికైనా యవనస్తులు, క్రైస్తవులు వారి యొక్క జీవితాల్లో వెనకాడటంలే. నా ప్రియ బిడ్డలారా, ముఖ్యంగా ఆడబిడ్డలారా, మీ యవ్వన జీవితము జాగ్రత్త. ఈనాడు యవ్వన పురుషులు మిమ్మల్ని ఏదేదో భ్రమలోనికి దించవచ్చు. ఇది భ్రమ. మీరు భ్రమలో పడిపోతున్నారు. తద్వారా పురుషుని యొక్క బ్యాక్గ్రౌండ్ను కూడా ఆలోచించకుండా మీ జీవితాలలో మీ పవిత్ర శీలాన్ని పాడు చేసుకుంటున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమించి నీకు కన్నులిచ్చాడు. దానికి నీవు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. చక్కటి కృపా వాత్సల్యతను దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి దేవునికి నీవు రుణపడి జీవించాలి. దేవుని యొక్క బలమైన చేయి నీ మీద పడుతుందేమో, పడకముందే నువ్వు జాగ్రత్త పడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతటితో 9వ అధ్యాయాన్ని మనం ముగించాం. 10వ అధ్యాయంలోనికి మనము వెళ్ళాలి. ఒక మాట చెప్తాను, దేహానికి దీపము కన్నే. ఈ కన్ను చెడినదైతే మన యొక్క జీవితం అంతా చెడిపోయినట్టుగా ఉంటుంది. కన్నుతో చూస్తాం, ఎటు చూస్తున్నామో మనకు తెలియదు. అంటే మనకు తెలుసు ఎటు చూస్తున్నామో మనకు తెలిసినప్పటికీ కూడా మనము పాపాన్ని జుర్రుకుంటూ చూడడానికి అవకాశం ఉంది. నా మాట జాగ్రత్తగా మీరు వినాలి. మీరు ఏం ఆలోచిస్తున్నారో, దేనిని సూచించడం ద్వారా మీరు దేనిని ఆలోచిస్తున్నారో ఇతరులకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మంచిది. యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని సంపూర్ణంగా ముగించాం. 10వ అధ్యాయంలోనికి రావాలి. 10వ అధ్యాయము మనకు చాలా పరిచయమైన అధ్యాయం. యేసు ప్రభు వారు చెప్పారు, గొర్రెల పోవు ద్వారము నేనే. గొర్రెల పోవు ద్వారాన్ని నేనే అని చెప్పడం మాత్రమే కాకుండా ఇంకా ఆయన నేనే అనే విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నేను మంచి కాపరిని. నేను గొప్ప కాపరిని. నేను ఆత్మల కాపరిని. నేను ప్రధాన కాపరిని. ఈ రీతిగా ఐయామ్ అన్న మాటలు బైబిల్లో ఇంకా ఉన్నాయి. ప్రభు వంటి వారు లోకంలో మనకు ఎవ్వరూ లేరు. ప్రేమామయుడు, కనికరం కలిగిన వాడు. ఆ ప్రియ ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీతో పాటుగా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది బోధకులు చెబుతూ ఉండగా టీవీలో వింటున్నావు, రేడియోలో వింటున్నావు, నీ సంఘంలో వింటున్నావు, ఇంకా నీ యొక్క జీవితంలో మార్పు రాలేదు. నీ ఆధ్యాత్మిక కన్నులు ఇంకా మూసుకుని పోయి ఉన్నాయి. నీ ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి. ఈ రాత్రి ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ తెరిచి ఉంచారు కదూ. యోహాను సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఆ కాలంలో గొర్రెల దొడ్లు బహిరంగంగా ఉండేవి. మా పల్లెటూరులో కూడా ఆవుల దొడ్లు, ఆ బందుల దొడ్డి అనేవాళ్ళు, అవి బయట బహిరంగంగా ఉండేవి. కాపర్లందరూ ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ గొర్రెలను కాచి సాయంకాలాన్ని ఆ యొక్క
బందెల దొడ్డికి లేక గొర్రెల దొడ్డికి తీసుకుని వస్తారు. ఆ బహిరంగ దొడ్డులోనికి గొర్రెలను తీసుకుని వచ్చేవారు వారు ఆ గొర్రెల కాపర్లు, అంటే వారి యొక్క సొంత గొర్రెలు అన్నమాట. ఎప్పుడైతే ఈ యజమానుడు కేక వేస్తాడో అతని సొంత గొర్రెలు అవి ఆయనను వెంబడిస్తాయి. గొర్రెల మంచి కాపరి. దయచేసి ఆలోచించాలి. కాపరి గొర్రెల ద్వారము గుండా ప్రవేశిస్తాడు. ఆ కాలంలో కొందరు కంచెలను దూకి ఈ దొడ్డులోనికి ప్రవేశించి గొర్రెలను తీసుకుని పోయేవారు. అట్టివారు దొంగలను దోచుకుని వారునై ఉన్నారు అని యోహాను గారు చెప్తున్నాడు. ఈ మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ దినాల్లో కొంతమంది సముద్రంలోనూ నదుల్లోనూ చేపలు పట్టుకుని గంపలలో బుట్టలలో వేస్తే మరి కొంతమంది ఆ గంపలలో ఆ బుట్టల్లో ఉన్న చేపలను దొంగిలించేవారు. వీరు చాలా కష్టపడి, అంటే ఆ చేపలు పట్టుకునేవారు సముద్రంలోనికి ఆ నదుల్లోనికి వెళ్ళి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ చేపలు పట్టుకుని బుట్టల్లోనికి వచ్చి ఆ చేపలు పట్టుకుని గంపలో వేసి మరలా వాళ్ళు వేటకు వెళితే కొంతమంది దొంగ వాళ్ళు వచ్చి అందులో తీసుకుని వెళ్ళిపోయేవారు. అందుకని అంటున్నాడు ఇక్కడ యోహాను గారు చెప్పేది ఏమిటనగా, గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఎవరు దొంగలుగా దోచుకునే వారంగా మనము ఉండకూడదు. మనము యథార్థంగా చేపలు పట్టుకునే వారంగా ఉండాలి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ యవ్వన బిడ్డలారా, మన రాష్ట్రాన్ని చూడండి, మన దేశాన్ని చూడండి. సముద్రం అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో చేపలు ఉన్నాయి, ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ప్రభువును ఎరుగకుండా ఉన్నవారు ఉన్నారు. వారిని పట్టుకొని ప్రభు దగ్గరికి తీసుకుని రావాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన క్రైస్తవ గంపలో వారిని వేయాలి. మనము గుంపులో కలపకూడదు, గంపలో వేయాలి, గుంపులో కలపకూడదని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో గుంపులు ఎక్కువైపోయినాయి. చాలామంది గుంపులు గుంపులుగా వెళుతున్నారండి, ఇది చెప్పుకుంటారు. వారి గంపలలో ఉండి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారము జీవించేవారుగా వారు ఉండడం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఏ అవతారము ఎత్తలేదు. మానవులను పాప కూపము నుండి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా చూస్తాం. బైబిల్ వారు తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇంకొక మాట కూడా నేను చదివిన లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. యేసు ప్రభు వారికి అంత గొప్ప ఆధిక్యత ఇవ్వబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము
ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులో శేషించిన వారును ఇశ్రాయేలుతో కూడా తిరిగి వతురు. యుక్త కాలమున కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. విన్నారు కదా, ఎంత శ్రేష్టమైన అనుభవం అండి. గొర్రెల కాపరి వేరు, ద్వారపాలకుడు వేరు. మనం అర్థం చేసుకోవాలి. గొర్రెల కాపరి యేసు ప్రభువారు అయితే ద్వారపాలకుడు పరిశుద్ధాత్మదేవుడు. మనము అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. యేసు ప్రభువారు చేసిన పని అంతా పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్లనే ఆయన చేశారు, ప్రభువారు చేశారు. గొర్రెలు ప్రభువు మాట వినేటట్లు చేసేది ద్వారపాలకుడే. మానవులు దేవుని వాక్యాన్ని వినేటట్లు చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ సత్యాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారిని గుడ్డివాడు చూడకపోయినా పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన ఆయన ఆ యొక్క స్వరాన్ని విన్నాడు. ఈనాడు నీవు కూడా దేవుని స్వరాన్ని తన వాక్యం ద్వారా విని అర్థం చేసుకున్నావు అనంటే, లేక అర్థం చేసుకోగలుగుతున్నావు అనంటే పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యం. పరిశుద్ధాత్మదేవుని సహాయము లేకుండా నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని వినలేవు. గమనించండి, ఆయన తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. మేడు చెట్టు పైనున్న జకయ్యను పేరు పెట్టి పిలిచాడు. జకయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జకయ్య అని పేరు పెట్టి పిలిచినవాడు ఈ రాత్రి జోషి, డేవిడ్, బక్సింగ్, ఈ రీతిగా అబ్రహాం, జోసెఫ్, కనుక షారోన్, డెబోరా, సుకుందర అని ఆయన పిలుస్తున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు వారి యొక్క ప్రేమ పిలుపును నీవు అర్థం చేసుకున్నావా? నువ్వు అర్థం చేసుకుంటే ఈ రాత్రి ప్రభు యొక్క ప్రేమ పిలుపునకు స్పందిస్తావా? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెల ఆత్మల కాపరి, ఆయన ప్రధాన కాపరి. ఆయన నిన్ను పిలుస్తూ ఉండగా ఆయన మాటకు లోబడుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలిచి ఆ సొంత గొర్రెలను ఆయన బయటికి అనగా వెలుపలకు ఆయన నడిపిస్తాడు. ఈ రాత్రి సమయంలో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభుకి స్వరాన్ని విని ఆయనను వెంబడించుమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఆ మంచి కాపరిని ఈ రాత్రి మన ఆత్మల కాపరిగా, మన ప్రధాన కాపరిగా చేసుకోవడానికి తీర్మానం చేసుకున్నామని మనవి చేస్తున్నాను. ఇంత ఓపికగా విన్నా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మా, బైబిల్ సమయం, సమాధాన సమయం కార్యక్రమాన్ని వింటున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది సహాయపడుతున్నారు. ఇంకా వాక్యమైన వారిలో మీరు సహాయపడకపోతే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకునండి, రేపు సహాయపడండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. And
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.